థాంక్స్ టు అప్పారావు గారు. ఎవరి అప్పారావు అనుకుంటున్నారా? కొన్ని క్లాసిక్స్ ఈ జనరేషన్ తెర మీద చూడడం మిస్ అయ్యి ఉంటుంది. అలాంటి అద్భుతమైన క్లాసిక్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఈ క్లాసిక్ ఈ జనరేషన్ వారికి చూపించాలని వైజయంతి పిక్చర్స్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఎన్నో వ్యయ ప్రయాసాలు పడినా 'జగదేక వీరుడు' వారు అనుకున్న క్వాలిటీలో పిక్చర్స్ రీల్స్ దొరకలేదట వైజయంతి టీమ్‌కి. ఫైనల్‌గా విజయవాడలో అప్పారావు అనే ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర వైజయంతి అనుకున్న క్వాలిటీలో కాకపోయినా ఓ మోస్తరుగా ఉందట ఆ ప్రింట్. ఆ ప్రింట్‌ని 4K అండ్ 3Dలో కన్వర్ట్ చేయడానికి వైజయంతి టీమ్ చాలా శ్రమించింది. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' రీ రిలీజ్ వెనకాల వెంకటకృష్ణ సీనియర్ సూపర్వైజర్ ప్రసాద్ ల్యాబ్, కిరణ్ కుమార్ ప్రసాద్ ల్యాబ్, గీతా సుమతి చీఫ్ డెలివరీ ఆఫీసర్ ప్రసాద్ కార్పొరేషన్, అఖిల్ ప్రసాద్ సీనియర్ డెవలపర్, గౌరవ్ జైన్ ప్రైమ్ ఫోకస్ 3D సూపర్వైజర్, ముజాహిద్దీన్ అండ్ గుంజన్ న్యూబ్ స్టూడియోస్ మెయిన్ కలరిస్ట్, జయశంకర్ దశరథ్ హెడ్ ఆఫ్ రిస్టోరేషన్, ఇలా ఎంతోమంది తమ ప్రతిభకు పదును పెట్టి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న 'జగదేక వీరుడిని' మన కళ్ళ ముందుకి 4K 2D అండ్ 3D రూపంలో తీసుకొచ్చారు. అప్పటి క్లాసిక్ ఇప్పటి ఈ తరానికి కూడా కనెక్ట్ అయి విజయం సాధించిందంటే ఇది వైజయంతి విజయమే. 'జగదేక వీరుడు' రీ రిలీజ్ ఇచ్చిన బూస్టప్ ఇక ముందు ఎన్నో క్లాసిక్స్ ఈ జనరేషన్ వారికి చూపించడానికి దోహదపడింది. మల్టీప్లెక్స్‌లో సైతం 'జగదేక వీరుడు' జెండా ఎగరేశాడంటే రాఘవేంద్రరావు గారు ఎవర్ గ్రీన్ సినిమా తీస్తారనడానికి 'జగదేక వీరుడు' బెస్ట్ ఎగ్జాంపుల్. వెండితెర ముందే కాదు, వెనక ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, అప్పారావు గారు లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా ఇండస్ట్రీకి వెన్నెముక లాంటివారు. ఒక వ్యక్తి ఇష్టంతో దాచుకున్న ఒక సినిమా రీల్ ఈరోజు కొన్ని కోట్ల మందికి నోస్టాల్జియా ఫీలింగ్ ఇచ్చింది. అప్పారావు గారు దాచుకున్న ఆ రీల్ అంత క్లారిటీగా లేకపోయి ఉంటే మన 'జగదేక వీరుడు అతిలోక సుందరి'ని ఈ సంవత్సరం కూడా చూసేవాళ్ళం కాదేమో. అందుకే థాంక్స్ టు అప్పారావు గారు.